అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో రాసుకు పూసుకు తిరుగుతున్నందుకు పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక ట్రంప్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆపించిన తర్వాత బోర్డ్ ఆఫ్ పీస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సభ్యత్వం తీసుకోవాలని ఆఫర్ చేశారు. ఇక ఇండియాకు ఆఫర్ చేసినా పెద్దగా స్పందించలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం అడిగిందే తడవుగా సభ్యత్వం తీసుకుంది. అయితే బోర్డ్ ఆఫ్ పీస్ లో సభ్యత్వం తీసుకోవాలంటే కనీసం $1 బిలియన్ ఫీజు చెల్లించాలి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 9,000 కోట్లు. అదే పాకిస్తాన్ కరెన్సీ విషయానికి వస్తే 27,000 కోట్లు. అంత డబ్బు చెల్లించే స్తోమత లేకపోయినా సభ్యత్వం మాత్రం తీసుకుంది. గురువారం నాడు వాషింగ్టన్ లో బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యావత్ ప్రపంచం లైవ్ టెలికాస్ట్ లో చూస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో షరీఫ్ షేక్ హ్యాండ్ ఇస్తాడా లేదా అని పాకిస్తాన్ లో ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూశారు. మరి బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరినందుకు పాకిస్తానీ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరకాటంలో పెట్టాడు. ట్రంప్ కొత్తగా బోర్డ్ ఆఫ్ పీస్ ని ఏర్పాటు చేసి పాకిస్తాన్కు ముందు నొయ్యి వెనకగొయ్యి లాంటి పరిస్థితిని కల్పించారు. ఇక పాకిస్తాన్ ట్రంప్కు ఎదురు చెప్పే సాహసం కూడా చేయలేదు. గాజాకు పాకిస్తాన్ నుంచి శాంతి దళాల్ని పంపాల్సిందే అంటే బలవంతంగా తలూపాల్సిందే. ట్రంప్ మాట ధిక్కరిస్తే ఆయనకు కోపం వస్తుంది. పంపితే దేశ ప్రజలు మునీర్ షరీఫ్ పై దుమ్మెత్తిపోస్తారు. గాజాలోని సోదర ముస్లింలను చంపుతారా అని నిలదీస్తారు. ఇక వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ మొదటి సమావేశం గురువారం నాడు జరిగింది. ఇక పాకిస్తాన్ ప్రజలు ఈ సమావేశానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వస్తాడు. మరి షరీఫ్ అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు షరీఫ్ ముఖం ఎలా ఉంటుందో అని పాక్ ప్రజలు ఆతృతతో ఎదురుచూశారు. తీరా షరీఫ్ అదృష్టం బాగుండి నెతన్యాహు ఈ మీటింగ్కి రాలేదు. కాబట్టి షరీఫ్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అసలు విషయానికొస్తే పాకిస్తాన్ గాజాకు తన సైనికుల్ని పంపుతుందా లేదా అనే క్వశ్చన్ మార్కుకు మాత్రం పాక్ ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. ఇక మునీర్ కూడా వాషింగ్టన్ మీటింగ్కి రావడానికి ముందు మిడిల్ ఈస్ట్లో పర్యటించిన సోదర ముస్లిం దేశాల అభిప్రాయాల్ని తెలుసుకుని రావాలనుకున్నాడు. ఆయన పర్యటన విషయానికొస్తే మస్కట్, సౌదీ అరేబియా, జోర్డాన్, యుఏఈ పర్యటన ముగించుకొని చివరకు గురువారం నాడు షరీఫ్తో కలిసి ట్రంప్ మీటింగ్కు హాజరయ్యారు. ఇక పాకిస్తాన్ నుంచి షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో పాటు ఫారిన్ ఆఫీస్ కార్యాలయం ఉన్నతాధికారులు వచ్చారు. అయితే పాకిస్తాన్ రాజకీయ పరిశీలకులు మాత్రం మునీర్, షరీఫ్లను ట్రంప్ ఇరికించేశాడని అభిప్రాయపడ్డారు. ఇక షరీఫ్, మునీర్ల పరిస్థితి ముందు నొయ్యి వెనకగొయ్యి పరిస్థితి కల్పించాడు ట్రంప్. ఇక ఆదేశాల్ని ధిక్కరించడానికి వీల్లేదు. అదే సమయంలో పాకిస్తాన్ సైనికులను గాజా పంపితే పాక్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే గాజాలో హమాస్ టెర్రరిస్టులను పూర్తిగా లేపేయాలనేది ట్రంప్తో పాటు నెతన్యాహు ఉద్దేశం. మరి సోదర ముస్లింలను చంపితే పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకోరు కదా. ఇక మునీర్ ట్రంప్తో రాసుకుపూసుకు తిరగాలని భావించి నోరు జారి తాను కావాలంటే గాజాకు పాకిస్తాన్ సైనికుల్ని పంపిస్తానని కమిట్ అయ్యాడు. అదీ కాకుండా ఇండియాతో ఆపరేషన్ సింధూర్లో 6 విమానాల్ని కూల్చామని గొప్పగా చెప్పాడు. అందుకే ట్రంప్ కూడా యుద్ధరంగంలో పాకిస్తాన్ సైనికులకు బాగా అనుభవం ఉంది కాబట్టి పాక్ సైనికుల్ని గాజాకు పంపించాలని నిర్ణయించాడు. ఇక మునీర్ మిడిల్ ఈస్ట్లో పర్యటించి ముస్లిం దేశాల నాయకులతో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తేవాలనే ఆలోచనలో ఉన్నాడు. సౌదీ అరేబియా కింగ్ ఎంబీఎస్తో పెద్ద మొత్తంలో బోర్డ్ ఆఫ్ పీస్లో పెట్టుబడులు పెట్టించాలనే ఆలోచనలో పడ్డాడు. అయితే అమెరికా నుంచి నిర్దిష్టమైన ప్రణాళిక హామీని ట్రంప్తో ఇప్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. హమాస్ నుంచి మొత్తం ఆయుధాలు స్వాధీనం చేసుకుంటే తాము కూడా బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సోదర ముస్లిం దేశాలు మునీర్తో అన్నట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ మిలిటరీ చీఫ్లకు మిడిల్ ఈస్ట్లో పెత్తనం చెలాయించాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మునీర్ కంటే ముందు మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా మిడిల్ ఈస్ట్లో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాను కూడా మిడిల్ ఈస్ట్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాడు. అయితే బజ్వా కంటే మునీర్ 2 ఆకులు ఎక్కువే చదివాడు. ఇక మునీర్ ఇటు మిడిల్ ఈస్ట్ రాజకీయాలతో పాటు గాజా సమస్యను పరిష్కరించి ఛాంపియన్ కావాలనుకుంటున్నాడు.
ఇక మిడిల్ ఈస్ట్ రాజకీయాలు పాకిస్తాన్కు వంటబట్టినంత ఇతర దేశాలకు వంటబట్టలేదు. ఇక మిడిల్ ఈస్ట్లో మునీర్ పాగా వేస్తే ఆయన ట్రంప్కు మరింత దగ్గర కావచ్చు. అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలనేది మునీర్ ప్లాన్గా కనిపిస్తోంది. అయితే మునీర్ ప్లాన్కు ఆదిలో బెడిసికొట్టేలా ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ప్రస్తుతం భగ్గుమంటోంది. గాజాను పక్కన పెట్టండి, అమెరికానే ఇరాన్తో యుద్ధానికి తలపడాలనుకుంటోంది. అదే సమయంలో సౌదీ అరేబియాకు యుఏఈకి పడ్డం లేదు. దీంతో మునీర్ తన ప్లాన్ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ కాకుండా ట్రంప్ పాలసీ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటే పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకోరు. అదీ కాకుండా ట్రంప్తో రాసుకు పూసుకున్నందున ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితిలో మునీర్తో అయ్యే పని కాదు. పాక్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అయితే గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ముషారఫ్ ఒక్కడే ఇజ్రాయెల్ సంబంధాలు బలపరుచుకున్నాడు. ఇక ముషారఫ్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరిని టర్కీకి పంపించి అక్కడి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకుని రావాలని ఆదేశించాడు. అప్పటి ఐఎస్ఐ చీఫ్ జనరల్ అషాఫక్ పర్వేజ్ కియానీ కూడా తుర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశంలో పాల్గొన్నారు. దీంతో అప్పటి వరకు అమెరికా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆగ్రహంగా ఉండేది. ఇస్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకున్న తర్వాత అమెరికా పాకిస్తాన్కు దగ్గరైంది. అయితే ముషారఫ్ మాత్రం ఇస్రాయెల్తో బలమైన సంబంధాలు కోరుకున్నాడు. అయితే ఆయన జనరల్స్ మాత్రం ఆయనతో విభేదించినా చివరకు ముషారఫ్ మాటే నెగ్గింది. ఇక పాకిస్తాన్ అమెరికా సంబంధాలు మెరుగుపడితే ఇజ్రాయెల్ని ఇండియాతో దూరం చేయాలనే ఆలోచన కూడా పాకిస్తాన్ కొంది. అయితే పాకిస్తాన్ జనరల్స్ గతంలో చాలా మార్లు ఇండియా ఇజ్రాయెల్ కలిస్తే ఇస్లామాబాద్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఇబ్బందులు తప్పవనే నిర్ణయానికొచ్చారు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే 1984లో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ ఇండియాలో ల్యాండ్ అయిందని, పాకిస్తాన్లోని కతువా రీసెర్చ్ ల్యాబొరేటరీని టార్గెట్ చేయడానికి వస్తున్నారని అప్పట్లో పెనుదుమారం రేగింది. అయితే అంతకుముందు ఇజ్రాయెల్ 1981లో ఇరాక్కి చెందిన న్యూక్లియర్ రియాక్టర్పై దాడి చేసింది. అదే సమయంలో పాకిస్తాన్పై కూడా దాడి చేస్తుందని భయపడింది. అయితే పాకిస్తాన్ ఇజ్రాయెల్ నుంచి భుట్టో పాలనలో వయా షా ఆఫ్ ఇరాన్ నుంచి ఆయుధాల్ని తెప్పించుకునేది. అలాగే జనరల్ జియా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుకొని ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్కు ఇజ్రాయెల్కు మధ్య 2020 వరకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. ఎందుకంటే 2020లో అజర్బైజాన్కు ఆర్మేనియాకు యుద్ధం జరిగింది. అప్పుడు టర్కీతో పాటు ఇజ్రాయెల్ పాకిస్తాన్లో అజర్బైజాన్కు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం ఇండియా ఆర్మేనియాకు మద్దతు తెలుపుతోంది. ఇక మునీర్ గాజాకు తన సైనికుల్ని పంపితే పాకిస్తాన్కు చెందిన కరుడుగట్టిన జిహాదీలు మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ లాంటి వారు ఒప్పుకోరు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు అంటే పాకిస్తాన్ మరోమారు భగ్గుమంటుంది. ఇక నెతన్యాహు మాత్రం టర్కీని, పాకిస్తాన్ను మిడిల్ ఈస్ట్లో కీలక పాత్ర పోషించడానికి అనుమతించడు. అలాగే ప్రస్తుతం నెతన్యాహు ఎవరు ఏమనుకున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. గాజాను నేలమట్టం చేశాడు. ఇక వెస్ట్ బ్యాంకును ఆక్రమించుకున్నాడు. దీనిపై అమెరికా ఒక్క మాట మాట్లాడడం లేదు. అరబ్ నాయకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్పించి వెస్ట్ బ్యాంకు నుంచి ఇజ్రాయెల్ వెనక్కి పొమ్మనే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక పాకిస్తాన్ అసలు ఉద్దేశం ట్రంప్కు మరింత దగ్గరై ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ను ఇండియాకు దూరంగా ఉంచాలనేది మునీర్ షరీఫ్ల ప్లాన్లు. మరి వారి ప్లాన్ ఎంతవరకు సాధ్యమవుతాయో చెప్పలేమంటున్నారు పాకిస్తాన్ రాజకీయ పరిశీలకులు.